ప్రభుత్వం నడుస్తుంది తాగుబోతుల వల్ల అంటారు కదా, నిజానికి అది ఆడవాళ్ల వల్ల నడుస్తుంది. ఎందుకంటే మగవాళ్లు తాగేది ఆడవాళ్ల వల్లే కదా. లవ్ వల్ల ఎవరైనా బాగుపడిన వాడు ఎవడైనా ఉన్నాడు అంటే ఆ డైరీ మిల్క్ ఓనర్ గాడు ఒక్కడే. ఫ్రెండ్స్, ఇక్కడున్న ఇన్స్టాగ్రామ్ పేజ్ని చూడండి. ఇతను సేమ్ ఇలాంటి వీడియోసే క్రియేట్ చేసి లక్షల్లో వ్యూస్ సంపాదించాడు. సో చాలా ఈజీగా మనం ఇలా క్రియేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలాంటి కంటెంట్ క్రియేట్ చేయడం కోసం ఏఐ ఇమేజెస్, అలాగే మనం క్రియేట్ చేసిన ఏఐ ఇమేజెస్ని ఏఐ వీడియోలో ఎలా కన్వర్ట్ చేయాలి, అలాగే ఏఐ వాయిస్తో వాయిస్ ఓవర్ ఎలా చేయాలో ఈ వీడియోలో ఈజీగా నేను మీకు చెప్తాను. ప్రతి ఒక్కటి మన మొబైల్తోనే చేయొచ్చు. ఫ్రెండ్స్, మీకు ఏమైనా జోక్స్ వస్తే ఆ జోక్స్ ద్వారానే మీరు వీడియో క్రియేట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఎలాంటి జోక్స్ తెలియకపోతే ChatGPT ఓపెన్ చేయండి. ChatGPT ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ జనరేట్ ఫన్నీ జోక్స్ ఇన్ తెలుగు అని టైప్ చేసి సెర్చ్ చేయండి. సో మనకు ఇక్కడ కొన్ని జోక్స్ అయితే ChatGPT ప్రొవైడ్ చేస్తుంది తెలుగులోనే. సో మనం దీన్ని యూస్ చేసుకోవచ్చు. మనకు ఒకటే కావాలంటే ఇక్కడ జోక్స్లో జోక్ అని రాద్దాం. సో మళ్ళీ సెర్చ్ చేశాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఒక జోక్ అయితే మనకు లభించింది. దీన్ని మనం యూస్ చేసుకుందాం. తర్వాత ఇక్కడ దీనికోసం మనం ఇమేజెస్ జనరేట్ చేద్దాం. ఇమేజ్ కోసం మనకు ఇమేజ్ ప్రాంప్ట్స్ రాయడం రాకపోతే ChatGPT ద్వారానే మనం ప్రాంప్ట్స్ని కూడా తీసుకుందాం. సో ఇక్కడ మనం ఏ జోక్ అయితే తీసుకుంటున్నామో దాని ప్రకారంగానే మనకు ఇమేజెస్ కావాలి. సో దీనికి మనం ఇక్కడ గివ్ విజువల్స్ టు దిస్ జోక్ అని ఇక్కడ రాద్దాం. సో ఇక్కడ మనకు ఇదే ఇమేజెస్ కూడా జనరేట్ చేస్తుంది. ఒకవేళ మీకు ఇందులో మంచి ఇమేజెస్ జనరేట్ కాకపోతే జస్ట్ మనం ప్రాంప్ట్సే జనరేట్ చేసుకొని వేరే దాంట్లో మనం ఇమేజెస్ జనరేట్ చేద్దాం. సో ఇక్కడ మనం ఇప్పుడు ఏం చేద్దామంటే జనరేట్ డీటెయిల్ విజువల్ ప్రాంప్ట్స్ సీన్ బై సీన్ ఫర్ దిస్ జోక్ అని రాద్దాం. సో ఇక్కడ చూడండి, సీన్ బై సీన్ మనకు ఇమేజ్ ప్రాంప్ట్స్ లభించాయి. ఈ ప్రాంప్ట్స్ యూస్ చేసే మనం ఇమేజెస్ ఈజీగా క్రియేట్ చేసుకుందాం. సో ఇక్కడ నుండి మనం ఫస్ట్ ప్రాంప్ట్ని కాపీ చేసుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చూపించబోయే ప్రాసెస్ చాలా ఈజీ ఫ్రెండ్స్. జస్ట్ 10 minutesలో మీరు ఎలాంటి వీడియో అయినా క్రియేట్ చేసుకోవచ్చు. ఈ వీడియోని మీరు ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అలాగే మీకు ఇలాంటి ఒక ఛానల్ క్రియేట్ చేసి ఏ జోక్స్ ఛానల్ రన్ చేయడం మీకు చాలా ఈజీ అవుతుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ నుండి మనం డెస్క్టాప్ మోడ్ ఆన్ చేసుకుందాం. అప్పుడు మనకు కాపీ చేసుకోవడానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. సో ఇక్కడ నుండి మనం ఫస్ట్ అయితే ఇక్కడ ఏ సీన్ ఉందో ఫస్ట్ సీన్ని మనం కాపీ చేసుకుందాం. సో మీరు ఫస్ట్ సీన్ ఎంత ఉందో మొత్తాన్ని మీరు దాన్ని కాపీ చేసుకోండి. ఇక్కడ నేను కాపీ చేసుకుంటాను ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు ఇలా కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ న్యూ ట్యాబ్ ఓపెన్ చేయండి క్రోమ్లో. తర్వాత ఇక్కడ మైక్రోసాఫ్ట్ డిజైనర్ అని సెర్చ్ చేయండి. ఫస్ట్లోనే వెబ్సైట్ షో అవుతుంది. ఈ వెబ్సైట్ని ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ కొన్ని ఆప్షన్స్ షో అవుతాయి. సో ఇక్కడ ఇమేజెస్ మీద క్లిక్ చేయండి. ఇమేజెస్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డిస్క్రిప్షన్లో ఏదైతే ప్రాంప్ట్ మనం కాపీ చేసామో ఆ ప్రాంప్ట్ని ఇక్కడ పేస్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఈ మైక్రోసాఫ్ట్ డిజైనర్ చాలా మంచి వెబ్సైట్. ఇందులో మనం అన్లిమిటెడ్గా ఇమేజెస్ జనరేట్ చేసుకోవచ్చు. మనకు పైన పవర్స్ లేదా కాయిన్స్లా మనకు షో అవుతుంటుంది ఎల్లో కలర్లో. వాళ్ళు 15 పాయింట్స్ ఎందుకు ప్రొవైడ్ చేస్తారంటే ఇమేజ్ మనం స్పీడ్గా జనరేట్ చేసుకోవచ్చని. మీరు 15 పాయింట్స్ యూస్ చేసేసిన తర్వాత కూడా అన్లిమిటెడ్గా ఇక్కడ నుండి మీరు ఇమేజెస్ జనరేట్ చేసుకోవచ్చు. ఎలాంటి ఛార్జెస్ అనేది ఇక్కడ పడవు. మనకు ఎలాంటి ప్రీమియం కొనాల్సిన అవసరం కూడా లేదు. సో మనం మన ప్రాంప్ట్ అనేది ఇలా కాపీ చేసుకుందాం ChatGPT నుండి. మళ్ళీ మైక్రోసాఫ్ట్ డిజైనర్లోకి వెళ్ళి ఎక్కడైతే ఇంకా మిగిలి ఉందో అక్కడ నుండి ఇక్కడ మనం పేస్ట్ చేసేద్దాం. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకు ఇమేజెస్ అయితే జనరేట్ అయ్యాయి. సో మనకు ఇంకా కొంచెం క్లారిటీగా బాగా కావాలంటే సో మనం ఇక్కడ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇమేజ్ సైజ్ వచ్చేసి పోర్ట్రైట్ యూస్ చేసుకోండి ఒకవేళ మీరు షార్ట్స్ లేదా రీల్స్ కోసం యూస్ చేస్తూ ఉంటే. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, అమేజింగ్గా మనకు ఇమేజెస్ అనేవి జనరేట్ అయ్యాయి. ఇందులో మీకు ఏది నచ్చితే అది డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. నాకైతే ఈ ఇమేజ్ నచ్చింది. సో ఇక్కడ డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తాను. సో ఈజీగా మన ఇమేజ్ అనేది డౌన్లోడ్ అయిపోయింది.
సో ఇలానే మనం ప్రతి ఒక్క ప్రాంప్ట్ అనేది సీన్ బై సీన్ అక్కడ నుండి కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఈజీగా మనం ఇమేజెస్ ఇక్కడ నుంచి జనరేట్ చేసేయచ్చు. సో ఇంకో ప్రాంప్ట్ కూడా నేను ఇక్కడ నుండి కాపీ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. తర్వాత తిరిగి ChatGPTలోకి వచ్చేసాను. తర్వాత ఇక్కడ నుండి ఫుల్గా ఈ ప్రాంప్ట్ని కాపీ చేసుకుంటాను. తిరిగి మళ్ళీ మనం మైక్రోసాఫ్ట్ డిజైనర్ని ఓపెన్ చేద్దాం. సో ఇక్కడ డిస్క్రిప్షన్ బాక్స్లో ఏదైతే మనం కాపీ చేసామో దీన్ని ఆ ప్రాంప్ట్ని మనం ఇక్కడ పేస్ట్ చేద్దాం ఫ్రెండ్స్. తర్వాత ఒకవేళ మీకు ఇలా ప్రాంప్ట్ కాపీ చేసేటప్పుడు ప్రాంప్ట్తో పాటు ఫుల్ ఇన్ఫర్మేషన్ కాపీ అయ్యి ఉంటే దీన్ని ఈజీగా మీరు రిమూవ్ చేసేయండి, ఎరేస్ చేసేయండి. తర్వాత జనరేట్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, తర్వాత సీన్ కూడా మనకు ఇక్కడ నుండి జనరేట్ అయింది. సో దీన్ని కూడా మనం ఈజీగా డౌన్లోడ్ చేసేసుకుందాం. సో ఇలానే మనం సీన్ బై సీన్ ChatGPT నుండి ప్రాంప్ట్స్ కాపీ చేసి మైక్రోసాఫ్ట్ డిజైనర్లో పేస్ట్ చేసి ఇమేజెస్ జనరేట్ చేసుకోవచ్చు. సో చాలా ఈజీ కదా ఫ్రెండ్స్. AI వాయిస్ కోసం తెలుగు AI వాయిస్ జనరేటర్ అని సెర్చ్ చేసేయండి. సో ఇక్కడ నరక్రీత్ అని ఒక వెబ్సైట్ షో ఉంది, దీన్ని ఓపెన్ చేసుకోండి. సో ఇక్కడ మీరు కొన్ని ఆడియోస్ అనేది చూస్తారు. ఇందులో మీరు రామకృష్ణ అనే ఆడియో సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ ఫీమేల్ అయితే లలిత సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ డిస్క్రిప్షన్ బార్లో ఏదైతే మనం జోక్ అనేది జనరేట్ చేసామో దాన్ని ChatGPT నుండి ఈజీగా కాపీ చేసేసుకుందాం ఫ్రెండ్స్. సో ఇక్కడ నేను ఇలా కాపీ చేసుకుంటాను. కాపీ చేసుకున్న తర్వాత బ్యాక్ ఇలా నరక్రీత్లోకి వచ్చేసి ఇక్కడ పేస్ట్ చేస్తాను. తర్వాత ఇక్కడ క్రియేట్ ఆడియో మీద క్లిక్ చేయండి. ఫ్యూ సెకండ్స్లో మన ఆడియో అనేది జనరేట్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇక్కడ నేను వాల్యూమ్ అనేది మ్యూట్ చేశాను. సో మీకు వీడియో పూర్తిగా క్రియేట్ చేసిన తర్వాత చూపిస్తాను. సో ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి ఆడియోని. మనం జనరేట్ చేసిన ఇమేజెస్ని వీడియోలా కన్వర్ట్ చేయడం కోసం ఇక్కడ వీడియో స్టూడియో AI అని సెర్చ్ చేద్దాం. స్టార్టింగ్లోనే వెబ్సైట్ షో అవుతుంది, దీన్ని ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ మనకు ట్రై వీడియో అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేసి మీ గూగుల్ అకౌంట్ ద్వారా సైన్అప్ చేసుకోండి. మైక్రోసాఫ్ట్ డిజైనర్ యాప్ మనకు ప్లే స్టోర్లో కూడా లభిస్తుంది. నా దగ్గర ఆల్రెడీ ఒక జోక్ ఉంది, దానికోసం నేను ఇమేజెస్ జనరేట్ చేస్తాను. ముందు నేను ఇమేజెస్ జనరేట్ చేశాను, అవి మీకు ఎగ్జాంపుల్ కోసం చూపించాను ఫ్రెండ్స్. సో ఇక్కడ నేను నా దగ్గర ఉన్న జోక్కి ఇమేజెస్ అనేది ఇలా జనరేట్ చేసేసాను రియలాస్టిక్గా. సో ఈ ఇమేజెస్ని నేను ప్రతి ఒక్కటి డౌన్లోడ్ చేసేసుకుంటాను. సైన్అప్ చేసుకున్న తర్వాత వీడియో స్టూడియో ఇలా షో అవుతుంది. ఇక్కడ ఇమేజ్ టు వీడియో అనే సెక్షన్ ఉంటుంది. ఇక్కడ అప్లోడ్ ఫోటో మీద క్లిక్ చేసి ఫోటో అప్లోడ్ చేసుకోండి. అప్లోడ్ చేసుకున్న తర్వాత క్రియేట్ మీద క్లిక్ చేయండి కింద. సో చూడండి ఫ్రెండ్స్, మన వీడియో అయితే క్రియేట్ అయ్యింది. సో చూపిస్తాను. సో చూడండి, ఎంతో అమేజింగ్ అండ్ రియలాస్టిక్గా మన ఇమేజ్ అనేది వీడియోలా కన్వర్ట్ అయింది కదా. ఇక్కడ డౌన్లోడ్ ఐకాన్ మీద క్లిక్ చేసి వీడియోని డౌన్లోడ్ చేసుకుందాం. తర్వాత ఇంకో ఇమేజ్ నేను ఇక్కడ అప్లోడ్ చేస్తున్నాను. ఇక్కడ మీరు డిస్క్రిప్షన్లో ఏదైనా రాసుకోవచ్చు ఫ్రెండ్స్, ఇమేజ్ ఎలా ఉండాలో అని, లేదంటే ఇలానే వదిలేయచ్చు, జనరేట్ చేసుకోవచ్చు. సో దీన్ని కూడా నేను డౌన్లోడ్ చేస్తాను. వీడియో ఎడిటింగ్ కోసం ప్లే స్టోర్ నుండి ఇన్షాట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇన్షాట్ యాప్ ఓపెన్ చేసుకొని వీడియో మీద క్లిక్ చేసి న్యూ మీద క్లిక్ చేసి వీడియో క్లిప్స్ని ఇక్కడ నుండి యాడ్ చేసేసుకుందాం. ఒకటొకటిగా యాడ్ చేసుకొని తర్వాత మనం ఏదైతే వాయిస్ ఓవర్ డౌన్లోడ్ చేసామో AI వాయిస్ ఓవర్, ఇక్కడ ఆడియో ఆప్షన్ మీద క్లిక్ చేసి మ్యూజిక్ మీద క్లిక్ చేసి ఇక్కడ మై మ్యూజిక్ క్లిక్ చేసి మనం డౌన్లోడ్ చేసిన ఆడియోని ఇక్కడ నుండి యూస్ చేసుకుందాం. సో యూస్ చేసుకున్న తర్వాత మనకు ఫన్నీ మీమ్ వీడియో క్లిప్ కావాలి. ఇక్కడ యూట్యూబ్లో నానా పటేకర్ మీమ్ అని సెర్చ్ చేయండి. ఇక్కడ మనకు షార్ట్స్లో మనకు దొరుకుతుంది. ఈ వీడియోని కాపీ చేసుకొని ఇక్కడ మీరు గూగుల్ సెర్చ్ బార్లో యూట్యూబ్ వీడియో డౌన్లోడర్ అని సెర్చ్ చేయండి. సో ఇక్కడ మనకు SS యూట్యూబ్ అని షో అవుతుంది, దీని మీద క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ లింక్ని పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత మనకు ఇక్కడ కొన్ని డౌన్లోడ్ ఆప్షన్స్ షో అవుతాయి. ఇక్కడ నుండి మీరు క్లిక్ చేసి వీడియోని ఈజీగా డౌన్లోడ్ చేసేసుకోండి. సో ఇలా డౌన్లోడ్ చేయండి. వీడియో డౌన్లోడ్ చేసిన తర్వాత బ్యాక్ వచ్చేయండి ఫ్రెండ్స్. ఇన్షాట్ ఓపెన్ చేయండి. సో ఇక్కడ మనం ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి వ్యూ ఫోటో ఆర్ వీడియో మీద క్లిక్ చేసి ఇక్కడ నుండి ఏదైతే మనం
వీడియో క్లిప్ డౌన్లోడ్ చేసామో ఆ క్లిప్ని ఇక్కడ యాడ్ చేసేసుకుందాం. సో క్లిప్ని అయితే యాడ్ చేసేసుకున్నాను. తర్వాత మనం మ్యూజిక్ ఓపెన్ చేసి మనకు మన వీడియోకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కావాలి. ఏదైతే నేను బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యూజ్ చేశానో అది టెలిగ్రామ్లో ప్రొవైడ్ చేశాను. అక్కడ నుండి మీరు ఈజీగా డౌన్లోడ్ చేసుకోండి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. సో ఇక్కడ పిఐపి అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సో పిఐపి మీద క్లిక్ చేయండి. తర్వాత మీ ఛానల్ లోగో మీరు ఇక్కడ సెట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఏదైతే ఇక్కడ వీడియో పైన వాటర్ మార్క్ ఉంటుందో వాటర్ మార్క్ షో అవ్వకోకుండా మీ ఛానల్ లోగోని ఇక్కడ కవర్ చేసేయండి. సో లోగోని అడ్జస్ట్ చేసేసుకుందాం. సో మన వీడియో అయితే కంప్లీట్గా రెడీ అయింది ఫ్రెండ్స్. చూడండి ఎంతో ఈజీగా నేను జస్ట్ 10 మినిట్స్లో ఇలాంటి వీడియోస్ ఎలా క్రియేట్ చేయాలో చూపించాను. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. సో వీడియో రెడీ అయిన తర్వాత పైన ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేసి వీడియోని డౌన్లోడ్ చేసుకోండి.